హాయ్ అండి. ఇంకా సత్యమ్మ హాస్పిటల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తుంది కదా, ఇంకా ఆరోగ్యం కుదుట పడుతుంది. సత్యమ్మ ఒక్కటే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. జానకి హాస్పిటల్ దగ్గరికి వచ్చి నాకేదో చెప్తూ ఉండేలోపు వెనక నుంచి ఎవరో డాక్టర్ వచ్చి జానకి ఇలా నోరు మూసేసి తీసుకొని వెళ్ళిపోయారు కదా, ఎవరు అనేసి సత్యమ్మ ఆలోచిస్తూ ఉంటుందా. ఈలోపే బాబీ డాషు ఇద్దరు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటానికి పెయింట్ డబ్బాలు తీసుకొని వెళ్ళబోతూ ఉంటే శివయ్య అనేసి సత్యమ్మ పిలుస్తుందన్నమాట. శివయ్య వెళ్ళబోతూ ఆ చేతిలో ఉన్నటువంటి పెయింట్ డబ్బాలు కింద పెట్టేసి, చెప్పు సత్యమ్మ, ఏంటో చెప్పు, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా అనేసి అనగానే, అయ్యా హాస్పిటల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి జానకి వచ్చింది శివయ్య అనేసి అనగానే ఒక్కసారిగా బాబీ బిత్తరపోతాడనమాట. ఏంది సత్యమ్మ నువ్వు చెప్పేది, జానకి నీ కాడికి వచ్చిందా అనేసి అనగానే, అవునయ్యా జానకి వచ్చింది, జానకితో పాటు ఎవరో డాక్టర్ గారు కూడా వచ్చారయ్యా అనేసి అనగాని, డాక్టర్ గారు రావటం ఏంటి అని చెప్పేసి బాబీ నోరు వెళ్ళబెట్టేలోపు హాసిని అష్టలక్ష్మి కూడా అక్కడికి వస్తారన్నమాట. ఏంది సత్యమ్మ నువ్వు చెప్పేది, డాక్టర్ గారు కూడా వచ్చారా అనగాని, అదేనయ్యా నేను చెప్పేది, జానకి నాతో ఏదో చెప్పబోతూ ఉండేలోపు ఆ డాక్టర్ వచ్చాడు, జానకి నోరు మూసేసి తీసుకొని వెళ్ళిపోయాడు అనేసి చెప్పగానే ఇంకా అప్పుడే అష్టలక్ష్మి అంటూ ఉంటుంది, ఏం లేదులే అన్న, పొద్దున్నుంచి రాత్రి పడుకునేదాకా కూడా జానకి 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 అనేసి కలవరిస్తూ ఉంటుంది కదా, కాబట్టి జానకి వచ్చినట్టు సత్యమ్మతో మాట్లాడినట్టుగా ఓవర్కే ఫీల్ అయిపోతూ ఉంటుంది అమ్మ అని చెప్పేసి ఇంకా అష్టలక్ష్మి చెప్తూ ఉండేలోపు, లేదే నా కాడికి నిజంగానే జానకి వచ్చింది అనేసి ఇంక జానకి జానకి అని అదే మాట మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, చూడు సత్యమ్మ, ఇంకా జానకి ఎక్కడున్నా సరే జాగ్రత్తగా ఉండాలి, తను రావాలనే కదా మన అందరం కోరుకునేది అనేసి బాబీ చెప్తూ ఉండేలోపు డాష్ అనుకుంటూ ఉంటాడు, అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసిందిరా నాయన ఈ సత్యమ్మ జానకి జానకి అనేసి అని గొనుక్కుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హాసిని అంటూ ఉంటుంది, మరి జానకి వచ్చినప్పుడు మాకు అందరినీ కలిసేది కదా, మాతో మాట్లాడేది కదా సత్యమ్మ అనేసి అనగానే అష్టలక్ష్మి కూడా, అవును డాక్టర్ అమ్మ, నేను బయటే కూర్చొని ఉన్నాను, నన్ను కలవకుండా ఒక్క అమ్మలకే ఎలా కనపడుతుంది అని చెప్పేసి అందరూ ఆలోచించుకుంటూ అష్టలక్ష్మి అనుకుంటుంది, అమ్మని ఎలాగైనా సరే ఈ జానకి ఆలోచనలో నుంచి బయటికి తేవాలి అనుకొని, అమ్మ సినిమాకి వెళ్దామా, నీకు సినిమా అంటే చాలా ఇష్టం కదా అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే, ఇప్పుడేం సినిమానే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు, జానకి ఏమైందో అని చెప్పేసి నేను బాధపడిపోతూ ఉంటే సినిమా షికార్ అంటావేంది నువ్వు, నేను ఏ సినిమాకి రాను, జానకి కావాలి, నాకు జానకి నేను చూడాల్సిందే అనేసి అంటూ ఉంటే అప్పుడే బాబీ అంటాడు, అమ్మ నీకు నచ్చింది ఏంటి కావాలో చెప్పు తెచ్చి పెడతాను, ఏం తింటావో చెప్పు తెచ్చి పెడతాను, అంతేగాని ఇప్పటికిప్పుడు జానకిని తెమ్మంటే ఎక్కడ తీసుకొచ్చేది అని చెప్పేసి బాబీ అంటూ ఉంటే, ఏమో నా శివయ్య నాకు అదంతా తెలియదు, నాకు జానకియే కావాలి, జానకి వస్తే తప్ప నేను హుషారుగా ఉండలేను, ఆ తల్లి తండ్రి లేని పిల్లయ్యా, దానికి మనమే కదా ఉంది అని చెప్పేసి ఇంకా బాధపడిపోతూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకా అప్పుడే తన మైండ్ మార్చడానికని అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారా. ఇదంతా కూడా లాయర్ గంగాధరం గారు చూస్తూ ఉంటారనమాట. చూడు సత్యమ్మ, జానకి నేను వచ్చి కలుస్తుంది, జానకి నీతో ప్రశాంతంగా మాట్లాడే రోజులు నేను తీసుకొని వస్తా సరేనా అనగాని, అయ్యా నిజమా, అయ్యా నిజమా అని చెప్పేసి తెగ సంబరపడిపోతుంది. అవును సత్యమ్మ, నేనున్నాను కదా, మీ జానకిని హ్యాపీగా మీ దగ్గరికి చేరుస్తాను, నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పేసి గంగాధరం కూడా చెప్తాడనమాట. అప్పుడు వెంటనే శివ, నేను నీతో మాట్లాడాలి, ఒకసారి పక్కకు రావా అనేసి అనగానే సత్యమ్మ కూడా జానకి సంగతి గురించి, అయ్యా నేను కూడా వస్తా అనేసి బయలుదేరిపోతూ ఉంటే హాసిని అంటుంది, అతను లాయర్ గారు ఇంకా ఏదో శివతోటి మాట్లాడాలనుకుంటున్నారు, మనల్ని కాదు కదా సత్యమ్మ, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారులే అని చెప్పేసి వెళ్ళబోతున్నటువంటి సత్యమ్మని ఆపేస్తుందన్నమాట. ఇంకా మొత్తానికి హాసిని అలాగే శివ ఇంకా మన లాయర్ గంగాధరం గారు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మనం సన్నీ మీద కేసు పెట్టినా కూడా సన్నీ ఇప్పటిదాకా ఇటు విధంగా రియాక్ట్ అవ్వలేదేంటి, ఆ సన్నీ రియాక్ట్ అయితేనే మనం ఈ కేసులో ముందుకు నడవాలంటే మనకు ఆప్షన్ ఉంటుంది, ఈ సన్నీ సైలెంట్గా ఉన్నాడు అంటే ఏదైనా ప్లాన్ వేస్తున్నాడేమో అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటూ ఇంకా అప్పుడే చెప్తూ ఉంటే బాబీ అంటాడు, రేపు ఆ అమ్మ మమ్మల్ని పూజకు పిలిచింది కదా, మనం ఏ పూజకి వెళ్ళట్లేదు అని చెప్పేసి అనగానే హాసిని అంటుంది, మనం ఇప్పుడు సన్నీ మీద కేసు పెట్టి మనం రేపు ఆ పూజకి వెళ్తే ఏం బాగుంటుంది, కాబట్టి పూజకి వెళ్ళొద్దు అనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేలోపే లాయర్ గంగాధరం గారు చెప్తారనమాట, లేదు మీరందరూ కూడా పూజకి వెళ్ళాల్సింది, పూజ దగ్గరికి వెళ్తేనే మనం చేయాలనుకున్న పనులు నెరవేరుతాయి అని చెప్పేసి అనగాని
ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం పూజకి వెళ్తే అక్కడ సన్నీ ఉంటాడు, గోల గోల చేస్తాడు కదా అనేసి అనగానే, అలా గోల చెయ్యాలి, అలా గోల చేస్తేనే మనం అనుకున్నదంతా కూడా జరుగుతుంది. కాబట్టి మీరు వెళ్ళండి పూజ దగ్గరికి, కాకపోతే మీరందరూ కలిసి వెళ్ళండి, హాసిని నిదానంగా లేటుగా వస్తుంది అనేసి గంగాధరం గారు చెప్తారనమాట. అదేంది లాయర్ గారు, నేనెందుకు లేటుగా వెళ్ళాలి అని చెప్పేసి హాసిని అంటూ ఉంటే, ఇంకా గంగాధరం గారు ప్లాన్ల మీద ప్లాన్లు చెప్తూ ఉంటారు. ఇంకా అప్పుడే బావి హాసిని తెగ సంతోషపడిపోతూ ఉంటారన్నమాట. ఇంకా గంగాధరం గారు అంటారు, నేను చెప్పిన విధంగా నువ్వు తర్వాత వెళ్ళు, మీరందరూ ముందు వెళ్ళండి అని చెప్పేసి ఏదో మొత్తానికి సన్నీ నిరికించడం కోసం ప్లాన్ అయితే సెట్ అయిపోతుంది. ఇంకా స్వరమ్మ పంతులు గారికి ఫోన్ చేస్తుంది అనమాట. పంతులు గారికి ఫోన్ చేసి, పంతులు గారు పొద్దున్నే నేను కారు పంపించేస్తాను, కారులో పొద్దున్నే త్వరగా వచ్చేసేయండి, అప్పుడు పూజ మనము శాంతి పూజ హోమం అవన్నీ కూడా ప్రశాంతంగా నిదానంగా చేసుకోవచ్చు, సరేనా అనేసి అనగానే పంతులు గారు కూడా సరేనంటారు. ఇంకా స్వరమ్మ ఫోన్ పెట్టేసి ఇంకా అలా సోఫాలో నుంచి లేకపోతూ ఉండేలోపు డీసీపీ సార్ వస్తాడనమాట స్వరమ్మ దగ్గరికి. స్వరమ్మ డీసీపీని చూడగానే, నాన్న సందీప్ ఏంటి ఇంకా నువ్వు నిద్రపోలేదా? ఇంక చాలా టైం అయింది, రేపు పూజ ఉన్నాయి, త్వరగా లెగాలి కదా, వెళ్ళి పడుకో నాన్న అనేసి అనగానే, అమ్మ ఆ బాబీగాడు నన్ను ఎక్కడ నిద్రపోనిస్తాడు చెప్పు, నన్ను నిద్రపోనేకుండా చేస్తున్నాడు అనగాని, బాబీ నిన్నేం చేశాడు నాన్న అని చెప్పేసి స్వరమ్మ అడుగుతుంది. ఏం చెయ్యాలమ్మా చెప్పు, ఏం చెయ్యాలంటావేంటి? జానకిని నేనే కిడ్నాప్ చేశానని చెప్పేసి నా మీద కేసు పెట్టాడమ్మా, నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడు, నేను ఎంతగా మంచిగా మారి వాడితో ఎంత మంచిగా ఉండాలన్నా సరే వాడు నాకు కోపం తెప్పిస్తున్నాడు తప్ప నాతో మంచిగా ఉండట్లేదు. జానకిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేముంది? జానకిని వాడు చంపాడని వాడి మీద నేను ఏదో పెద్ద కక్ష కట్టేసి వాడిని అరెస్ట్ చేయించానని చెప్పేసి మనసులో పెట్టుకొని ఇవాళ రోజున నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నాడమ్మా, పడుకున్నా కూడా నాకు నిద్ర రావట్లేదు, చెయ్యని పని నా మీద వేస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా అనేసి తెగ బాధపడిపోతూ ఉంటాడనమాట. అదేంటమ్మా, నేను జైల్లో ఉంటే వాడికి ఏం సంతోషం, వాడు ఎందుకు నా మీద అంత కక్ష కట్టాడు చెప్పమ్మా చెప్పు. జానకి కిడ్నాప్ విషయంలో నాకు సంబంధం లేదు, ఆ రోజు నువ్వు పాలల్లో మత్తు టాబ్లెట్లు కల్పిస్తే హ్యాపీగా నిద్రపోతూ ఉన్నానే తప్ప వెళ్ళి జానకిని కిడ్నాప్ చేసి వాళ్ళ పెళ్ళి ఆపేసి ఇదంతా నాకు అవసరమా? నువ్వు ఉన్నావు కదమ్మా చెప్పమ్మా అని చెప్పేసి స్వరమ్మ బుర్ర తింటూ ఉంటే, అప్పుడే స్వరమ్మ అంటూ ఉంటుంది, బాధపడమాకు నాన్న, నేను మాట్లాడతాను బాబీగాడితోటి అంటూ ఉంటే, అమ్మ నా విషయం గురించి నువ్వేం మాట్లాడొద్దమ్మా, అసలు వాడికి నేను లొంగి ఉండాల్సిన అవసరం ఏం లేదు, నేను తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని ఏముంది? కాబట్టి నేనైతే జానకిని కిడ్నాప్ చేయలేదు, ఆ విషయం నేను నిరూపించుకోగలుగుతాను, అంతేగాని వాడిని వెళ్ళి నువ్వు బతిలాడటం ఏంటమ్మా అని చెప్పేసి సన్నీ స్వరమ్మతోటి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే స్వరమ్మ అంటూ ఉంటుంది, నాన్న సన్నీ రేపు బాబీ కూడా వస్తున్నాడు పూజకి అనేసి అనగానే, రానివ్వమ్మ, ఎవరు వస్తే ఏమైంది, స్వామివారికి పూజే కదా, అందరు హ్యాపీగా పూజ చేసుకొని వెళ్తారు, దాంట్లో ఏముంది అని చెప్పేసి సన్నీ చాలా మంచివాళ్ళలాగా వెళ్ళిపోతాడనమాట. ఇంకా తెల్లారిపోతుంది, పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి, పంతులు గారు వస్తారు, తనకు కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొని సర్దుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఈలోపే ఇంకా సన్నీ అలాగే స్వరమ్మ ఇద్దరు కూడా పూజ దగ్గర కూర్చొని హోమంకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకొని హోమంలో అన్ని వేస్తూ ఉంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. పంతులు గారు చెప్పిన విధంగానే సన్నీ స్వరమ్మ పూజ స్టార్ట్ చేస్తారు కదా. కాకపోతే స్వరమ్మ ధ్యాస అంతా కూడా గుమ్మం దగ్గరే ఉంటుంది. బాబీ రాలేదేంటి, బాబీని హాసినిని రమ్మని చెప్పాను కదా, వీళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పేసి ఆలోచిస్తూ అలాగే టెన్షన్ పడిపోతూ చూస్తూ ఉంటుందా. ఇంకా స్వరమ్మ ఏం చేస్తుందా అనేసి హోమం పూజ చేసుకుంటూ సన్నీ ఒక లుక్ ఇస్తాడు స్వరమ్మ వైపు. స్వరమ్మ ఏముంది, గుమ్మం వైపే ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఏంటమ్మా ఆ బాబీ గురించి వెయిట్ చేస్తున్నావా, వాళ్ళు ఇంకా రాలేదని చూస్తున్నావా అని చెప్పేసి అడుగుతాడు. ఈ స్వరమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక, అవునా నా పొద్దున్నే రమ్మని చెప్పాను, వస్తే వాడు కూడా పూజలో కూర్చుంటాడు కదా, అందుకోసమే అని చెప్పేసి సందీప్కి చెప్తుందనమాట అమ్మ మేడం. ఇంకా అమ్మ మేడం అలాగే చూస్తూ ఉండేలోపు కాసేపటికి బాబీ, సత్యమ్మ, డాషు, అష్టలక్ష్మి వీళ్ళ నలుగురు వస్తారు. కానీ వీళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం హాసిని ఇప్పుడైతే రాదనమాట. ఇక ఏంటి హాసిని రాలేదేంటి, వీళ్ళందరూ వచ్చారేంటి, నా హాసిని రాకుండా వీళ్ళందరూ రావటం ఏంటి అని తెగ గుంజుకుపోతూ ఉంటాడు డీసీపీ సార్. అడుగుదామనుకుంటే మళ్ళీ చిన్నతనం కాబట్టి కామ్గా అలా కూర్చొని ఉండేలోపు ఇంకా వెంటనే రండి సత్యమ్మ, రండి బాబీ అని చెప్పేసి స్వరమ్మ ఆప్యాయతగా అందరినీ పిలుస్తుంది. ఇంకా బాబీ వస్తూ పంచకట్టు కట్టుకొని వస్తాడన్నమాట. ఆ పంచకట్టు చూసినటువంటి స్వరమ్మ కొడుకుని ఆ బట్టలలో చూసి, బాబీ
ఈ బట్టలు నీకు భలే ఉన్నాయి నాన్న, అసలు ఎంత బాగున్నావో తెలుసా అని చెప్పేసి తెగ పొగుడుకుంటూ ఉంటే సన్నీ మొహం నల్లగా అప్పడంలాగా అయిపోతుంది. అదేంటి అమ్మ నాకు కూడా అదే మాట చెప్పింది కదా, ఇప్పుడు వీణు కూడా ఇలాగే పొగుడుతుంది ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా బిత్తరపోయి చూస్తూ ఉంటాడా. ఇక్కడ ఇలా ఉండేలోపు స్వరమ్మ అడుగుతుంది, సత్యమ్మ ఏంది హాసిని రాలేదు అనేసి అనగానే ఆ అమ్మాయి గురించి నన్ను అడగగాకండి అమ్మ అనేసి సత్యమ్మ కోపంగా జవాబు చెప్తుంది. అదేంటి మీ ఇంట్లోనే కదా ఉండేది డాక్టర్ అమ్మ, మరి నిన్ను అడగకుండా ఇంకెవరిని అడుగుతాం, అయినా మీతో పాటు రాకుండా తను ఎక్కడికి వెళ్ళింది అనేసి స్వరమ్మ అనగానే ఏదో నాకు సందీప్ సారును అలాగే శివయ్య ఇద్దరు కూడా ఏదో పందెం కాసుకున్నారంట కదా, పందెంలో ఓడిపోతే డాక్టర్ అమ్మని డీసీపీ సార్కి ఇచ్చేయాలని చెప్పేసి అనుకున్నారంట కదా, ఆ విషయం గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డారు అమ్మగారు. ఇంకా నన్ను నువ్వు అలా పెట్టడం ఏంటి, పందెం కోసం నేను ఈ ఇంట్లో ఉండను అని చెప్పేసి డాక్టర్ అమ్మ అలిగి గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో మాకైతే తెలియదు అనేసి సత్యమ్మ జవాబు చెప్పగానే ఇంకా డీసీపీ తెగ సంబరపడిపోతాడనమాట. ఈ బాబిగాడి దగ్గర నుంచి హాసిని వెళ్ళిపోయింది కదా, ఇంకా తిరిగి బాబిగాడికి వెళ్లకుండా చెయ్యాలి అని చెప్పేసి డీసీపీ అనుకుంటుంటే ఇంకా లాయర్ గంగాధరం గారు వేసిన ప్లాన్ ప్రకారం హాసిని లగేజీ సర్దుకొని పట్టు చీర కట్టుకొని పెళ్లి కూతురులాగా డీసీపీ గుమ్మం దగ్గర నిలబడుతుందన్నమాట. ఇంకా స్వరమ్మ హోమంలో ఈ నవధాన్యాలు ఇవన్నీ వేస్తూ తలెత్తి ఒక్కసారి చూసేపాటికి గుమ్మం దగ్గర హాసిని ఉంటుంది. హాసిని చూసిన వెంటనే స్వరమ్మ ఏంటి అక్కడే ఉన్నావు హాసిని, లోపలికి రా, పూజ జరుగుతుంది కదా హోమంలో, నువ్వు కూడా నవధాన్యాలు వేద్దు రా తల్లి అనేసి పిలుస్తూ ఉంటే ఇంకా అప్పుడే హాసిని అంటూ ఉంటుంది, నేను ఇక్కడ పూజ కోసం రాలేదు, ఇక్కడ ఉండిపోవటానికి వచ్చాను, కాబట్టి నేను లోపలికి రావచ్చా డీసీపీ సార్, మీ ఇంట్లో నేను ఉండొచ్చా అని చెప్పేసి డీసీపీని అడుగుతుందన్నమాట హాసిని. వెంటనే డీసీపీ తెగ సంబరపడిపోతూ అదేంటి హాసిని అలా అడుగుతావు, ఇది నీ ఇల్లు, నువ్వు ఎన్ని రోజులైనా ఉండొచ్చు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు ఇక్కడికి ఎవరు పర్మిషన్ తీసుకొని రావాల్సిన అవసరం ఏం లేదు, రా హాసిని అని చెప్పేసి హాసినిని తెగ ప్రేమగా పిలుస్తుంటాడనమాట సందీప్ సార్. ఇదంతా కూడా గంగాధరం గారి ప్లాన్ కదా. ఇంకా స్వరము కూడా హాసిని లోపలికి రమ్మా, ఏంటి నువ్వు అలా అంటావు అని చెప్పేసి హాసినిని కూడా లోపలికి పిలుస్తుంది. హాసిని వస్తుంది, ఆ లగేజీ పక్కన పెట్టేసి అలా నిలబడి పూజ చూస్తూ ఉంటే అప్పుడే స్వరమ్మ చెప్తూ ఉంటుంది, హాసిని కూర్చో తల్లి అనేసి అనగానే ముందు బాబీకి సత్యమ్మకి మధ్యలో కూర్చుంటుందన్నమాట. కూర్చొని అదేంటి నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఇప్పుడు వీళ్ళతో పలకట్లేదు కదా, కాబట్టి నేను వీడి పక్కన కూర్చోకూడదు అని చెప్పి పోయి ఆ డీసీపీ సన్నీ సార్ దగ్గర కూర్చుంటుందన్నమాట. ఇంకా సందీప్ ఆకాశంలో మేఘాలలో అలా అలా తేలియాడుతూ ఉంటాడు. హాసిని నా పక్కన కూర్చుంది, ఎప్పటికైనా సరే హాసిని నా పక్కన కూర్చోవలసిందే కదా, పూజ కూడా మేమిద్దరం కలిసే చేస్తున్నట్టున్నాం అని చెప్పేసి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే ఇంకా బాబీ మటుకు ఉరిం చూస్తూ ఉంటాడు. ఇదంతా నటనంత్యాలో ఉన్నటువంటి సన్నీ మటుకు తెగ సంబరపడిపోతూ చూసేవారా రంగుల డబ్బా, ఎప్పటికైనా సరే హాసిని నా సొంతమేరా, హాసిని నా పక్కన కూర్చుంటేనే ఎంత అందంగా ఉందో చూడు అని చెప్పేసి మనసులో మాట్లాడుకుంటూ హాసిని వైపు ప్రేమగా బాబీ వైపు కోపంగా చూస్తూ మొత్తానికి హోమంలో పంతులు గారు చెప్పిన విధంగా అన్నీ వేస్తూ ఉంటాడనమాట. ఇంకా స్వరమ్మ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది, ఇద్దరు కొడుకులు ఉన్నారు, పూజ చేస్తున్నారు అనేసి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఇంకా అలాగే స్వామివారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉండేలోపు ఇంకా పంతులు గారు అంటారు, ఇదిగో అయ్యా ఈ మూట దండం పెట్టుకొని ఈ హోమంలో వేసేసి ఇయ్యండి, ఇక్కడితోటి మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోయి మనశ్శాంతిగా ఉంటారు అనేసి పంతులు గారు చెప్పగానే ఆ మూట ఇస్తారన్నమాట సన్నీ చేతికి. ఆ పంతులు గారు సన్నీ ఆ మూట హోమంలో వెయ్యాలని లెగిసేలోపే పోలీసులు వస్తారు, సార్ మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనేసి అనగానే సహదేవ్ జోగులు వేయటానికి టైమా ఏంటి, పూజ జరుగుతుంది, వచ్చి పూజలో కూర్చోండి అనేసి అనగానే మేము పూజకు రాలేదు సార్, మేము మిమ్మల్ని నిజంగానే అరెస్ట్ చేయడానికి వచ్చాం అనేసి సహదేవ్ పక్కన ఉన్న అతను చెప్తాడనమాట. అదేంటి నన్ను అరెస్ట్ చేయటం ఏంటి, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేసి సన్నీ కోపంతో అంటూ ఉంటే ఈ శివ మీ మీద కేసు పెట్టాడు, జానకిని మీరే కిడ్నాప్ చేశారని, జానకి కనపడకుండా పోవటానికి కారణం మీరేనని చెప్పేసి వీరు కేసు ఫైల్ చేశారు, అలాంటప్పుడు ఎవరినైనా సరే అరెస్ట్ చేయాలి కదా ఇంకా అనేసి ఇంకా పోలీసులు రెచ్చిపోతూ ఉంటారనమాట. ఇంకా హాసిని మనసులోనే నవ్వుకుంటూ ఉంటుంది, ఈ డీసీపీకి సరైన పని అయ్యింది, ఇంకా పోలీసులు అరెస్ట్ చేయాలి, ఇతన్ని పోలీస్ స్టేషన్లో చెప్పెట్టి
వాళ్ళ పద్ధతి ప్రకారం అడిగితే కానీ జానకి ఎక్కడుంది, జానకిని ఎవరు కిడ్నాప్ చేశారన్న విషయం బయటికి రాదు. అప్పటిదాకా కూడా జానకి అసలు కనపడకుండానే పోయింది అనేసి హాసిని డీసీపీ సార్ వైపు చూస్తూ ఉంటుంది. డీసీపీ ఏమో, ఏంటి హాసిని, జానకిని నేను కిడ్నాప్ చేశానా, జానకిని నేను చంపేశానా, నువ్వు నమ్ముతావా హాసిని? ఈ బాబీగాడు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. నా మీద కక్ష సాధించడం కోసమే నా మీద లేనిపోని అభాండరాలన్నీ వేస్తున్నాడు. అమ్మా, నువ్వు ఒక్కడి దానివి నన్ను నమ్మితే చాలమ్మా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా కొడుకు ఏ తప్పు చేయడు, నా కొడుకు మంచివాడు అనేసి నువ్వు ఒక్కదానివి నమ్మితే నాకు చాలమ్మా, వీళ్ళందరితో నాకు పని ఏముంటుంది చెప్పు అని చెప్పేసి తెగ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా స్వరం ఏమో, మా సందీప్ అలా ఎందుకు కిడ్నాప్ చేస్తాడు, మా సందీప్ కిడ్నాప్ చేయడు, మా సందీప్ చాలా మంచివాడు, అయినా జానకిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం తనకేముంటుంది అనేసి పాపం స్వరం మా సన్నీ వైపు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా సన్నీ వైపు అలా మాట్లాడుతూ ఉంటే బాబీకి కోపం వస్తుంది అనమాట. అమ్మెందుకు ఈ సన్నిగాడి గురించి అంతగా మాట్లాడుతుంది అనేసి ఇంకా అప్పుడే డీసీపీ అంటూ ఉంటాడు, సహదేవ్ ఏంటి నేనెవరో తెలుసా, నన్ను అరెస్ట్ చేస్తావా, నన్నే అరెస్ట్ చేయడానికి వస్తావా అనేసి అనగానే ఇంకా సహదేవ్తో పాటు వచ్చినటువంటి ఎస్ఐ గారు అంటారు, మీరు డీసీపీ అయినా సరే ఇంకొకటి అయినా సరే తప్పు చేసినప్పుడు చట్టం ముందు అందరూ సమానమే, మీరు తప్పు చేశారు, జానకి కనపడకుండా పోవటానికి కారణం మీరేనని చెప్పేసి ఆ శివ వచ్చి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, మీరు తప్పు చేయలేదని నిరూపించుకున్నప్పుడే బయటకు వస్తారు అని చెప్పేసి డీసీపీకి గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉంటారన్నమాట. ఇంకా స్వరమ్మ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది కుళాయి తిప్పటం. ఇంకా బాబీ, సత్యమ్మ వీళ్ళందరూ ఆలోచించుకుంటూ ఉంటారా. ఇంకా అప్పుడే సత్యమ్మకి హాసిని అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఇదిగో నేను ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా మనందరం యాక్ట్ చేస్తున్నాం కదా, నేను డీసీపీ దగ్గరికి వచ్చినప్పుడు డీసీపీ ముందు నేను యాక్ట్ చేయాలి కాబట్టి నేను మిమ్మల్ని కొన్ని మాటలు అంటాను కదా, ఆ మాటలు మిమ్మల్ని బాధ పెట్టే రకంగా ఉంటే నన్ను క్షమించండి, నేను కావాలని ఆ మాటలు అనట్లేదు కదా, ఆ టయానికి నేను అనాలి తప్పదు కాబట్టి అంటున్నాను, వీటిని వేరుగా అనుకోమాకండి సత్యమ్మ అని చెప్పేసి సత్యమ్మకి ముందుగానే క్షమాపణలు అడిగి హాసిని అన్నీ మాట్లాడుతుంది కదా, అవన్నీ తలుచుకొని సత్యమ్మ తెగ నవ్వుకుంటూ ఉంటుంది. డాక్టర్ అమ్మ భలే తెలియగలదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంకా ఈలోపే బాబీగాడేమో, ఇంకా సన్నీ నీ పని అయిపోయిందిరా, పూజ నువ్వు చేస్తావా, నన్ను రానీనంటావా, చూస్తూ ఉండు, ఇప్పుడు నువ్వు కటకటాల వెనక్కి వెళ్తున్నావు అనుకుంటూ ఉంటాడు.